ప్రస్తుతం మనతో పాటు ఫయాజ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. ఫయాజ్ భాయ్, అంటే ఈరోజు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ఓటమి పాలయ్యింది, బీఆర్ఎస్ పని అయిపోయింది. ఎంపీ ఎన్నికల్లో 0, ఎమ్మెల్సీలో పోటీ చేయలేదు, 2 ఉప ఎన్నికలు కూడా ఓడిపోవడం అనేది జరిగింది. సో ఏందండి నెక్స్ట్ ఇంకా? ఒకటే చూడండి బ్రదరు, ఇది ఎలక్షన్లో ఓటమి కారణం ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ రెండు కుమ్మక్కై మమ్మల్ని ఓడగొట్టాలని పసిగట్టుకున్నారు. 3 రోజుల 4 రోజుల ముందు మా బీఆర్ఎస్కే లీడింగ్ ఉండే మొత్తం మీడియా పరంగా కానీ వైరల్ అయిపోయింది మొత్తం ప్రతి జాగల. దాని తర్వాత ఏం చేసిందంటే ఈ బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు ఒకటే విచ్చలవిడిగా డబ్బులు, విచ్చలవిడిగా మధ్యాహ్నం ఉన్నది ఏదైతే తాగుడు బానిసత్వం పెట్టి ఇళ్ళలో పోయి ఒకరికి 5,000 రూపాయలు ఇచ్చి బీర్లు బాటలు తాగుడు బానిసత్వం అయి ప్రజలంతా మోసం చేసి భయభ్రాంతులకు గురి చేసి ఆగం చేసి 3 రోజుల్లో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మొత్తం అక్కడనే జూబ్లీహిల్స్ ఏరియాలోనే మొత్తం మన తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కథం పట్టించి మొత్తం వచ్చి ఆడనే కూర్చుండి ప్రతి ఒక్క బూత్కు మంత్రులు ఎమ్మెల్యేలు పెద్దలు తిరిగి చాలా చిత్రహింసలు పెట్టి బాధ పెట్టించిన ఇది గెలుపు. కానీ ఇది నిజమైన గెలుపు కాదు. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు పాపం చనిపోయినాడు, వాళ్ళ భార్య నిలబడ్డది, ఆమెను ఎంత హేళన చేసిర్రు, ఏడిస్తే బాధ పెట్టించారు, నిలబడితే బాధ పెట్టించారు, నడిస్తే బాధ పెట్టించారు. ఇటువంటి ఎన్నో అవలీలను ఎన్నో బదలాలు పెట్టినా కానీ పాపం ఆ నిలదొక్కొని మా ఎలక్షన్లు నిలబడి 39% ఓటు తెచ్చిందంటే చాలా గొప్పది, చాలా మంచి మెజార్టీ మాకు అది. ఎందుకంటే ఇంతకుముందు మాకు బీజేపీ ఎంపీలలో డిపాజిట్ కూడా రాలేదు మాకు బీఆర్ఎస్కు. ఈసారి మాకు 30% ఓట్లు వచ్చింది సార్. రెండోది ఏంటంటే ఇప్పుడు మేము 39% ఉన్నాం, బీజేపీకి డిపాజిట్ గల్లంత అయింది. బీజేపీకి 9,000 8,000 చిల్లర ఓట్లు వచ్చినాయి. దీన్ని బట్టి చూస్తే మనకు తెలుస్తలేదా సార్? ఓకే, సో మొత్తం నైతికంగా మీదే గెలుపు. 101% మా బీఆర్ఎస్ గెలుపు. ఇది బీఆర్ఎస్ రేపు భవిష్యత్తులో కూడా పనికి వస్తుంది. రేపు మేము బ్రహ్మాండంగా గెలుస్తాం, మొత్తం పనులు చేసుకుంటాం. మాది లోపాలేమైనా జరిగినా మంచి చెడు జరిగినా మేము పార్టీలో కూర్చుండి కుటుంబ సభ్యులుగా అందరు ఆలోచించి కేటీఆర్ కానీ హరీష్ రావు గారి ఆధ్వర్యంలో కూర్చుండి తర్జన భర్జన చేసి ఏదైనా తప్పు జరిగినా ఒప్పు జరిగినా మా కార్యకర్తలు ఎవరైనా నిరాశంగా ఉన్నా వాళ్ళని కలుపుకొని పోయి నెక్స్ట్ టైంలో మాత్రము మనం 200 ఇంకా 2-3 సంవత్సరాల తర్వాత డంకా బజాయించి కేసీఆర్ కానీ ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చుంటే దాకా మేము నిద్రపోము, కాలుకు బల్పం కట్టుకొని తిరుగుతాం.